దేవాలయ దేవునికి వందనాలు. నన్ను ప్రేరేపించి నా సాక్ష్యాన్ని సంఘంతో పంచుకోవడానికి సహాయం దయచేసిన ఆత్మదేవునికి నా స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు పృథ్వీరాజ్. నేను MBA కంప్లీట్ చేసుకొని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో MNC కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా అమ్మగారు దేవమణి గారి ద్వారా నేను రత్నకులు గారికి పరిచయం అయ్యాను. 2014 సంవత్సరంలో నేను డెంగ్యూ ఫీవర్తో చాలా ఆందోళనకు గురయ్యాను. ఆ డెంగ్యూ ఫీవర్తో పాటు బోన్ పెయిన్స్ కూడా బాగా వచ్చాయి. దాని ద్వారా కనీసం ఒక 10 రోజుల పాటుగా హాస్పిటల్ బెడ్ పైనే నేను బాధపడుతూ ఉన్నాను. ఆ స్థితిలో నేను చూసి నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అదే సమయంలో మా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మా ఇంటికి ప్రస్తుతం మా పాత ఇంటికి ఉన్న ఈశాన్య వైపు అయితే మేము స్థలాలు కొని అటు హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, కానీ దక్షిణం ఉన్న వైపు స్థలాలు కొనకూడదని చెప్పి అందరూ మా నాన్నగారితో చెప్పడం, అలా చేయడం వల్ల ఈ ఇంట్లో ఉన్న పెద్దవారికి లేదా పెద్ద కొడుకి చనిపోతారని కూడా చాలామంది చెప్పారు. ఎందుకు మేము భయపడ్డామంటే మేమున్న పరిస్థితి అస్వస్థగా ఉండడం కారణం వల్ల వాడు చెప్పేవాడికి మేము చాలా భయపడడం జరిగింది. అంతేకాకుండా ఆ బోన్స్ పెయిన్స్ రావడం వల్ల నా ఫీవర్ ఎక్కువగా ఉండటం వల్ల మిడ్నైట్ నేను బాగా పెయిన్స్తో అరుస్తూ ఏడుస్తూ ఉండేవాడిని. దాన్ని చూసి నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఒకవేళ జాబ్ కూడా చేస్తారేమో, లేదంటే ఈ బాబుకి చిన్న వయసులో ఇలాంటి పెయిన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లం ఏంటని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అందరూ ఆ విధంగా చెప్పడం ద్వారా మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను అయితే తాయితు కడితే ఇలాంటి ప్రాబ్లం పోతుందని చెప్పి చెప్పడంతో మా నాన్నగారు తాయితు కట్టడానికి కూడా సిద్ధపడ్డారు. అలాంటి సమయంలో ఆ టైంలో మా అమ్మగారు రత్నంకుల దగ్గర BDH ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. దేవుళ్ళు చాలా బలంగా ఉన్నారు. మా నాన్నగారు మాకు తెలియకుండా, మా ఇంట్లో ఎవరికి తెలియకుండా తాయితు కట్టడం విషయం మా అమ్మగారికి తెలిసి దాన్ని వద్దని చెప్పి ఆపించి రత్నంకుల గారికి కాల్ చేయడం జరిగింది. రత్నంకుల గారు కాల్ చేసిన వెంటనే రత్నంకుల గారు హాస్పిటల్కి వచ్చి నన్ను పరామర్శించారు. అప్పుడు అమ్మగారు చెప్పారన్నమాట, ఇలాగా ఈ ప్రాబ్లం ఇలా హౌస్ వల్ల స్థలం గురించి ఇలా బాధపడుతున్నాము, ఇలా బాబుకి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ లాగా చెప్పినప్పుడు రత్నంకుల గారు అమ్మతో ఒక మాట అన్నారు, జీవనలేని రాళ్ళు మళ్ళీ ఏం చేస్తాయమ్మా, మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు అని చెప్పారు. ఆ మాటలు అమ్మకి చాలా ఓటుని కలిగించాయి. మొట్టమొదటిసారిగా రత్నంకులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నాతో మాట్లాడారు. నేను నాకున్న ఫియర్కి, నాకున్న ఫీవర్కి, నాకున్న ప్రాబ్లంకి, ఆ వారికి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా లోనై చల్లైపోయి నా లైఫ్లో హోప్ లేకుండా ఇంకా నేను చనిపోతానేమో అని మరణపోయి నాలో జరిగింది. అలాంటి సమయంలో రత్నంకులు గారు నాతో ఒక మాట అన్నారు, నీకున్న అస్వస్థత వల్ల నువ్వు చనిపోవడం కాదు, ఒకవేళ ఈ లోకంలో ఉన్నా నువ్వు ఎప్పటికైనా చనిపోతావు. నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా లేదా నరకానికి వెళ్తావా అని చెప్పి నన్ను ప్రశ్నించారు. అంతకుముందు నన్ను చూడడాకని, నన్ను పరామర్శించడాకని చాలామంది పాస్టర్ గారు వచ్చి నా అస్వస్థత గురించి ప్రేయర్ చేసి నాకు స్వస్థత కలగాలని ప్రేయర్ చేసి వెళ్ళిపోయారే, కానీ నన్ను చనిపోతే ఎక్కడికి వెళ్తామని ఎవరు క్వశ్చన్ చేయలేదు, నన్ను ఎవరు ప్రశ్నించలేదు. ఆ విధంగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాకు రత్నంకులు గారు ప్రశంసవార్త చెప్పారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోకి ఏ విధంగా ప్రవేశించినో ఆ విధంగానే మనుషులందరూ పాపం చేసినందువలన మనుషులకు మరణం సంభవించిందని చెప్పి దాంట్లో ఉంది. ఈ వాక్యం ద్వారా నేను పాపినని ఎఫెసీయులకు 2వ అధ్యాయం 1వ వచనం, పాపం చేత అపరాధం చేత చచ్చి స్థితిలో ఉన్న నన్ను ఆయన క్రీస్తుతో కూడా లేపాను, బ్రతికించాను అనే వాక్యం ద్వారా
నేను మరణం నుంచి బ్రతికించబడ్డానని, ఒకవేళ నేను చనిపోయినా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఎలాగైతే తిరిగి లేచారో నేను కూడా అలాగే తిరిగి లేచి సదాకాలం ఆయనతో జీవిస్తానని గట్టిగా విశ్వసించి నా కన్నీటితో ప్రార్థన చేసి యేసుక్రీస్తు నా సొంత రక్షకులుగా అంగీకరించాను. ఇది నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన. ఇది నేను నా సంఘంతో మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరణ కలిగించి నాలో తెప్పించాలని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. దాని తర్వాత నేను అస్వస్థ గురించి నా హెల్త్ ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్యూర్ అయిన తర్వాత లెసన్ గారిని కలిసి మరింతగా దేవుని గురించి తెలుసుకొని బాప్తిసం తీసుకోవడం జరిగింది. 2014 సెప్టెంబర్ 1వ తారీఖున నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత ఎవ్రీ మంత్ నేను లవ్ ఫీస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి మంత్లీ వన్స్ వచ్చి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను లవ్ ఫీస్ట్ అటెండ్ అవ్వలేకపోయాను. నా ఆఫీస్లో వర్క్ వల్ల రాలేకపోయాను ఇంటికి. అది కాకుండా కొత్తగా లోకంలో ఉన్న స్నేహితులు పరిచయం అవడం ద్వారా నేను దేవునికి దూరం అయిపోయేవాడిని. బైబిల్ రీడింగ్ కూడా చేసేవాడిని కాదు. నా ఆత్మీయత అంతా పడిపోయింది. అలాంటి సమయంలో నాకు భయం కలిగి నాలో నాకే గద్దింపు అనిపించి భయంతో నేను ఒకవేళ ఇలాగే ఉంటే మళ్ళీ నరకానికి వెళ్ళిపోతానేమో, నా ఆత్మీయ జీవితం ఏమైపోతుందని భయం నాలో కలిగి అసెంబ్లీ గారికి కాల్ చేసి అంకుల్ నా సిచ్యువేషన్ ఇలా ఉన్నందుకు ఇలాంటి పరిస్థితి కూడా నేను వెళ్తున్నాను అంకుల్ అని నేను చెప్పినప్పుడు అంకుల్ గారు నన్ను ఒక మాట అన్నారు, నువ్వు నాతో కాల్ చేసి మాట్లాడుతున్నావు, నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపు ఉంది, దానివల్ల నేను ఇలా రావడం జరిగింది అని చెప్పి నాకు మరిన్ని వాక్యాలు నాకు చెప్పి నన్ను ఆత్మీయంగా బలపరిచారు. ఒక 10 days బ్యాక్ నుంచి నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఎందుకంటే మరలా హెడేక్ బాగా రావడం వల్ల లో ఫీవర్ అనిపించడం ద్వారా నేను ఆఫీస్ లీవ్ పెట్టి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి నార్మల్ ఫీవర్ అని చెప్పి డాక్టర్కి చూపించినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక రైట్ ఐలో ఐ బబుల్ కూడా ఉంది. అది దానివల్ల ప్రాబ్లం కాదని చెప్పేసి మేము రిమూవ్ చేయించలేదు. ప్రజెంట్ దానివల్ల ఇన్ఫెక్షన్ క్రియేట్ అయిపోయి నాకు హెడేక్ ఫీవర్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పడం ద్వారా మేము ఐ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అయిన వెంటనే డాక్టర్ చెప్పారు, ఇదేం ప్రాబ్లం కాదమ్మా, ఒక 10 to 15 minutes మేము రిమూవ్ చేసేస్తాం, దీనివల్ల ప్రాబ్లం లేదని చెప్పినప్పుడు వెంటనే మేము అపాయింట్మెంట్ తీసుకొని అదే రోజున ట్రీట్మెంట్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. వాళ్ళు మాకు ముందు చెప్పిన విషయం ఏంటంటే ఒక 10 to 15 minutesలో మేము ట్రీట్మెంట్ చేసేస్తాం, రిమూవ్ చేసేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఆపరేషన్ సర్జరీ అనేది ఒక 1 hour పాటుగా 1 hour కంటే ఎక్కువగానే జరిగింది. ఎందుకంటే ఐ బబుల్ బయటికి నా కంటి లెఫ్ట్ ఉంటుంది, రైట్ సైడ్ బయటికి చూడడానికి చాలా చిన్నగా కనపడేది, కానీ అది లోనికి చాలా బబుల్ పెద్దగా ఉంది. దానివల్ల ఆపరేషన్ సర్జరీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. నాకు ఒక 10 to 15 minutes తర్వాత నాకు వాళ్ళు ఇచ్చిన మస్తు నుంచి నేను బయటకు వచ్చేసాను. వాళ్ళు ఏం చేసే ఆపరేషన్ అంతా నాకు తెలుసుకోతుంది. ఆ పెయిన్ అంతా నేను చాలా బాగా అనుభవించడం జరిగింది. 1 hour పాటు జరిగిన సర్జరీలో కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. నేను కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ బేర్ దట్ మచ్ పెయిన్. చాలా పెయిన్ నేను అనుభవించాను ఆ సమయంలో. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు నాతోనే ఉండి నన్ను సురక్షితంగా క్షేమంగా మీ అందరి ముందు నిలబెట్టాడు. అందుకు దేవునికి వందనాలు. మా అమ్మగారు, చెల్లి, అక్క అందరూ ఆశ్చర్యంగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉండగా అంకుల్ గారి చెప్పిన సత్యబాధ ద్వారా వాళ్ళందరూ బాప్తిసాలు తీసుకొని దేవునిలో బలంగా ఉంటున్నారు. ఇదే కాదు, నా జీవితంలో మరి ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆదుకొని నన్ను
ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ, మా అక్క విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, చిన్న విషయాల్లో నేను ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దేవుడు నాతోనే ఉండి నన్ను సురక్షితంగా క్షేమంగా ఈరోజు ఈ స్థితిలో నిల్చోబెట్టాడు. దానికి దేవునికి మరొకసారి వందనాలు. నా జీవితంలో క్రీస్తుని పరిచయం చేసిన నా ఆత్మీయ తండ్రి దర్శనకులు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. ఈ సమయంలో నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా పడిపోకుండా ఆత్మీయంగా ఎదగాలని చెప్పి, ఎందుకంటే దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ బట్టి ఇచ్చిన నూతన జీవితాన్ని నేను ఇక మీద నా జీవితాన్ని ఆయన కొరకి అర్పించి ఆయనలోనే జీవించాలని చెప్పి నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి ఈ లోకంలో ఉన్నాం, ఈ పాప స్వభావం మనలో ఉంటుంది. కాబట్టి లోకంలో పడిపోవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి యవన స్థితిలో ఉన్న మేము యవన స్థితిలో ఉన్న బిడ్డలందరికీ ఈ లోకంలో పడిపోయే అవకాశం మరింతగా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో అట్రాక్షన్స్, ఈ లోకంలో ఉన్న థింగ్స్ ఇవన్నీ టెక్నాలజీ యూత్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి యూత్ ఈజీగా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటి గుండా నేను వెళ్లకుండా దేవుడిలో ఆత్మీయంగా బలంగా ఉండాలని, ఎందుకంటే నేను సంఘంతో సహవాసంలో ఉండట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఉండడం వల్ల నాకు సంఘంతో సహవాసం లేదు. అంకుల్ నెలకు ఒకసారి వచ్చి నేను విన్న వాక్యమే నాకు నెలంతా బలంగా ఉంటాను. నేను ఒక్కసారి తీసుకున్న ఆహారమే, ఆత్మీయ ఆహారమే నాకు నెలంతా సరిపోతుంది. అది ప్రతి వారం వచ్చి అంకుల్ వాక్యం వింటే నేను ఎంత బలంగా ఉంటానో నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఆత్మీయతలో పడిపోకుండా అనుదినం మీరందరూ ప్రేర్ చేయాలని చెప్పి నా చిన్న విజ్ఞప్తి. ఇచ్చిన అవకాశం, ఇచ్చిన సాక్ష్యం దేవుడు చేయండి.